కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. ఎంతటి పెద్ద కుబేర్లైనా ఒక చిన్న గుడ్డు కోసం అవనివ్వండి, పట్టెడు అన్నం కోసం అవనివ్వండి, కొట్టుకునేది, దెబ్బలాడుకునేది ఒకే ఒక్క అడ్డ, అది బిగ్ బాస్ హౌస్. నిజమండి. ఒక చిన్న గుడ్డు, చిన్న దొంగతనము పెద్ద పెంటకి దారితీసింది, పెద్ద గొడవ అయ్యింది. ఎంతవరకు అంటే కొట్టుకునే వరకు వెళ్ళారు. అదంతా చూసి ఒక వ్యక్తి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తే దొంగతనం చేసిన వ్యక్తి. ఇవి చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఈ వీడియో మొత్తంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తూనే ఉండండి మన బిగ్ బాస్ గోల. హాయ్ హలో, నేను మీ మణిరత్న. అందరు ఎలా ఉన్నారు? కట్ చేస్తే ప్రియా తాను ఉడకబెట్టుకున్నటువంటి గుడ్డు తినడానికి కిచెన్లోకి వెళ్తుంది. ఓనర్స్ మొత్తం 4 గుడ్డులు ఉడకబెట్టుకున్నారు. అందులో ఒక గుడ్డు మిస్ అవుతుందండి. గుడ్డు ఏమైంది, నా గుడ్డు కనిపించట్లేదని ప్రియా ఓనర్స్ అందరినీ అడగడం జరుగుతుంది. అందరిని అడిగి రెంటల్స్ హౌస్లో ఉన్నటువంటి రెంటల్స్ దగ్గరికి కూడా వెళ్తుంది. అందరిని అడుగుతుంది, మీరు ఎవరైనా నా గుడ్డు తిన్నారా, ఏమైంది అని. సంజన వింటూనే ఉంటుంది. రామురావుతో అక్కడ బట్టలు ఉతుకుతూ ఉంటాడు. గుడ్డు నేను తిన్నా అని చెప్తాడు. అయితే గుడ్డు తిందన్న విషయం హౌస్లో చాలామందికి తెలుసు. యాక్చువల్గా ఆమె గుడ్డు తిన్నప్పుడే టిష్యూలో పెట్టుకుని అందరికీ చూపిస్తుంది. ఉదయం బర్నీ గారికి వీళ్ళందరికీ కూడా చూపిస్తుంది. కాకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారు, అంత అర్థం కాదు. అయితే ఇక సంజన చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఆవిడ బాత్రూంలో 2 షాంపూ డబ్బాలకేమి, ఇంకా బ్యాక్ బిచ్చింగ్ వాడికి ఏమి రోజుకో కంటెంట్ ఇస్తుంది. అసలు ఈరోజు గుడ్డు టాపిక్ అయితే అందరూ ఎక్కడ ఏమైంది ఓనర్స్ అయితే మీరు ఇంట్లో రావడానికి వీలు లేదు అని అందరూ చాలా సీరియస్ అయిపోయి చాలా ఆంక్షలు విధిస్తూ ఉంటే, భరణి గారు, హరీష్ గారు మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరూ అయితే ఫేస్ టు ఫేస్ ఇలా వెళ్ళి కొట్టుకునేంత వరకు వెళ్ళారు. ఆల్మోస్ట్ కేవలం అక్కడ భరణి గారు నువ్వు అని సంబోధిస్తే నువ్వు అనుకునే నేను మీరు అంటారని. ఇక్కడ మాస్క్ మ్యాన్ ఒకటి ఉందండి, ఎవరు నువ్వు అంటే మాత్రం పడట్లేదు. అక్కడ మనం జ్యూరీస్ దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాము. ఆయన నేను రెస్పెక్ట్ ఇస్తాను, మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. ఎంత కోపంలో కూడా నేను నా రెస్పెక్ట్ని మిస్ అవ్వనని హరీష్ అనడం జరిగింది. సో మళ్ళీ భరణి గారు వెంటనే బ్యాకప్ అయ్యి టాపిక్లోకి వచ్చి మళ్ళీ అంతా సర్దుమణిగింది. అది ఎంత పెద్ద రచ్చ అయినా కూడా ఇందులో సృష్టి గారు అవనివ్వండి, మొత్తం హౌస్ అంతా కూడా ఎవరు అని చెప్తే సంజన మాత్రం చాలా క్యూట్గా, నిజంగా ఆవిడ నిన్నున్నంత అందంగా ఆ ముందు ఎపిసోడ్స్లో లేదండి. ఆ చీర కానీ ఎంత క్యూట్గా ఒక ఏంజెల్లా ఉంది. అసలు అందరూ అంత గట్టి కొట్టుకుంటే ఆవిడ ఎంజాయ్ చేస్తుంది అనమాట. నాకు సంబంధం లేదు ఏమన్నా కానీ అన్నట్టుగా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ముందు రోజంతా రోజుకొక వైబ్ ఆమె చూపిస్తుంది అని నాకు అనిపించింది. కానీ మొత్తానికి అయితే ఈరోజు గుడ్డులో ఆమె చేసింది ఏంటంటే ఒక కంటెంట్ అనేది బిగ్ బాస్కి ఇస్తుంది. ఆ హౌస్లో ఉన్న వాళ్ళందరిలో ఏదో ఒక విషయం మీద చివరి మిడ్ నైట్లో కూడా ఏడుస్తా బిగ్ బాస్కి ఏదో ఒక చెప్పడం, ప్రతి ఒక్కరూ ట్రై చేస్తున్నారు. ఎందుకు సంజన ఇంత మంచిగా చేస్తుందంటే ఆవిడ ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్లో 2 వారాలు ఉండి వచ్చింది కాబట్టి ఆమె ఈ మాత్రం చేయడం సహజం. ఈమెను ఇట్లనే వదిలేస్తే, ఒకవేళ ఎలిమినేషన్ చేయకుండా ఉంటే హౌస్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుందో, ఇంకెంత పెద్ద పెంట పెడుతుందో, ఎన్ని దెబ్బలాట్లు అవుతాయో అసలు ఊహకే అందట్లేదు. సో సంజన అయితే ఆవిడ అసలు ఒకసారి నోరేసి పడిపోద్ది, ఒకసారి క్యూట్గా ఉంటుంది. ఇంత పెంట చేసి ఎమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి నేను చాలా స్వీట్ కదా, నేను తీయను కదా అంటే అందరూ అడుగుతారు నువ్వు తీసావు లేదు. ఇంకా గొడవ మొత్తం పెద్దది అయిపోతుంది అని అనిపించుకొని అప్పుడు ఎస్ ఆకలి వేసింది అందుకే తిన్నాను. ఎంత క్యూట్ అనిపిస్తుంది అంటే షాంపూల డబ్బాల దగ్గర, బ్యాక్ బిచ్చింగ్ దగ్గర ఆవిడ నోరు వేసుకొని పడేసుకున్న ఆ హారబుల్ సిచ్యుయేషన్కి ఇక్కడ క్యూట్కి అసలు చాలా చాలా వేరియేషన్స్ అండ్ కలర్స్ నాకు సంజనాలో కనిపిస్తున్నాయి. నాకైతే మంచిగా అనిపించింది. ఓకే, ఒక మంచి కంటెంట్ ఇస్తుంది బిగ్ బాస్కి. ఈవిడ పెద్ద ఇలానే చూస్తూ ఉండండి, నామినేషన్లో ఉంది. కొంతమందికి ఎంటర్టైనింగ్గా నచ్చిద్ది. ఆవిడ ఖచ్చితంగా ఎలిమినేషన్కి లోంచి సేవ్ అవుతారు. ఎందుకంటే సూపర్ ఆడుతుంది ఆవిడ గేమ్ తీరు కానీ అంతా. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. అయితే ఇక్కడ ఎవరు మన స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఉంటాడు కదా, కామన్ మ్యాన్ నుంచి వచ్చాడు, సారీ పేరు గుర్తు రావట్లేదు, గుండు ఉంటుంది కదా, మర్యాద మనీష్ అయితే రాము రాథోడ్ మీద పడిపోతూ ఉన్నాడు. ఒక్క విషయం చెప్తుందని గుర్తుపెట్టుకోండి, రాము రాథోడ్ చాలా పెద్ద సెలబ్రిటీ. అసలు బిగ్ బాస్ హౌస్లో అతిపెద్ద పని, కష్టమైన పని. మన బట్టలు మనకు ఉతుక్కోవడమే కష్టం, వేరే వాళ్ళ బట్టలు ఉతుకోవడం అంటే చాలా పెద్ద కష్టం. అదే అవుట్డోర్లో పెట్టాడు బిగ్ బాస్ ఈసారి. ఎప్పుడూ చూడలేదు మనం ఇట్లా.
ఇంత కష్టమైన పని చేసి తన పని తను కామ్ గోయింగ్గా చేసుకుంటే, నీకు తెలుసు కూడా నువ్వు చెప్పలేదు, నువ్వు తెలుసు ఏదో కంటెంట్ కోసం ఆల్రెడీ అగ్ని పరీక్షలో ఇలాంటి చెత్త ప్లాన్స్కే దొబ్బింది అది. సారీ, నా టంగ్ కూడా సంజన కోసం మాట్లాడుతుంటే నా టంగ్ కూడా స్లిప్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి ఎవరు మెత్తగా ఉంటే వాళ్ళ మీద పడిపోతున్నట్టుగా, అతని మీద పడిపోతున్నట్టుగా అనిపించింది. కంటెంట్ కోసం అని చెప్పి ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడిపోద్ది కదా. నీకు తెలుసు కూడా నువ్వు చెప్పలేదు అని మనీష్ అంటాడు. ఇంత పెద్ద రచ్చ అవుతుందని ఎవరు ఊహిస్తారండి ఒక చిన్న గుడ్డు కోసము. అదంతా సంజన గారి గేమ్, ఆవిడ స్ట్రాటజీ, ఆవిడ ప్లాన్ మొత్తానికంటే సంజన అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు ఎపిసోడ్లో. ముందు రోజు అయిన దానికి అసలు ఆవిడ్ని అంచనా వేయడమే కష్టంగా ఉంది. అసలు బిగ్ బాస్ హౌస్ని ఏ రేంజ్ వరకు తీసుకెళ్తుందో తెలీదు. అలానే ఇకపోతే మొత్తం హౌస్ మొత్తం చాలా హీట్గా అయిపోతుంది. అసలు సంజన మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసింది. సో నాకైతే సంజన ఓకే అనిపించింది. మరి ఆడియన్స్ మీకేమనిపిస్తుంది? సంజన గుడ్డు గొడవలో, హరీష్ అండ్ బన్నీ గారు కొట్టుకోవడంలో, ఆవిడ ఎంజాయ్ చేస్తున్న విధానంలో మీకేమి అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి అద్భుతమైన అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి మన బిగ్ బాస్ గోలా ఛానల్. మీకు మంచి మజా కావాలన్నా, మసాలా కావాలన్నా, మిర్చి కంటెంట్ కావాలన్నా ఏకైక అడ్డా మన బిగ్ బాస్ గోలా. ఓకే గైస్, బాయ్ ఆల్, థ్యాంక్ యూ.